గోదావరి జలాలకు ఎసరు పెట్టేందుకు చంద్రబాబు సర్కారు ఎత్తులు వేస్తుంది. ఢిల్లీలో జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో అడ్డగోలుగా వాదనలు వినిపించింది. గోదావరి నీటిని అక్రమంగా వాడేందుకు కబుర్లు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎత్తులను అడ్డుకోవాల్సిన రేవంత్ సర్కార్ చేష్టలు ఒడిగి చూసింది. గోదావరి నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ తీరు మారడం లేదు. ఢిల్లీలో జరిగిన నిపుణుల కమిటీలో తన అక్కస్ను వెళ్లగక్కింది. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, చనాక కొరాట, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను అంగీకరించబోమని విషం కక్కింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి రివర్ బోర్డులకు తెలిపామని వాదించింది. గోదావరి నదీ జలాల్లో తమకు 850 టీఎంసీలు దక్కుతాయని, అందుకనుగుణంగా ప్రాజెక్టులు రూపొందించామని వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది అధికారులతో ప్రత్యేక నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం తొలిసారి సమావేశమైంది. ఇరు రాష్ట్రాల అధికారులు, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, పలు కేంద్ర సంస్థల అధికారులు హాజరయ్యారు. ఏపీ ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు తమ ఎజెండాను పీపీటీ రూపంలో ఇచ్చినట్టు తెలుస్తోంది. గోదావరిలో తెలంగాణ వాటా అంగీకరించబోమని ఏపీ అక్కస్ను వెళ్లగక్కింది. తమకు 850 టీఎంసీలకు పైగా వాటా దక్కుతుందని అడ్డగోలుగా వాదించింది. గోదావరిలో తమకే అత్యధిక వాటా దక్కుతుందని, ఆ మేరకే ప్రాజెక్టులను రూపొందిస్తున్నామని వివరించింది. పోలవరంలో ఎగువ రాష్ట్రాలు వారి హక్కుల ప్రకారం వినియోగించుకున్న తర్వాత పోలవరం కలిసిపోయే జలాలతో నల్లమల సాగర్ రూపొందించామని ఏపీ తేల్చి చెప్పింది. తమ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతారామ సాగర్ ప్రాజెక్టులకు అనుమతిచ్చారని, బనకచెర్ల, నల్లమల సాగర్ విషయంలో అభ్యంతరం ఎందుకని ప్రశ్నించినట్టు సమాచారం. కృష్ణా జలాల్లో ప్రస్తుత కేటాయింపులు 66:34 నిష్పత్తికి బదులుగా 50:50 నిష్పత్తిలో పంచడం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్, ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకమని, అది సాధ్యం కాదని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. సమావేశంలో ఏపీ తలాతోకా లేకుండా వాదిస్తోంటే తెలంగాణ అధికారులు నోరెళ్లబెట్టినట్టు సమాచారం. ఆ భేటీ కోసం తెలంగాణ సర్కార్ ఎలాంటి ఎజెండా రూపొందించుకోలేదు. ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుసేన్ ప్రెజెంట్ అయ్యారు. ఎజెండా ఇవ్వకపోవడంతో జల వివాదాల అంశాలను వివరించాలని తెలంగాణ అధికారులకు సిడబ్ల్యూసీ చైర్మన్ సూచించినట్టు తెలిసింది. పోలవరం, నల్లమల సాగర్పై ఎలాంటి చర్చ చేపట్టేందుకు వీల్లేదని, ఎజెండాలో పెడితే చర్చకు వచ్చేది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. కృష్ణా జలాలకు సంబంధించి గోదావరి బేసిన్లో పలు ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి 12 జల వివాద అంశాలను నివేదించారు. రాష్ట్రాల మధ్య నీటి వాటాలను పక్కా తేల్చాల్సిందేనని, ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా బచావత్ కేటాయింపుల్లో సగం వాటా తెలంగాణకు ఇవ్వాలని, కృష్ణా డెఫిసిట్ బేసిన్ అని, అక్రమ నీటి మళ్లింపులను ఆపాలని, విభజన తర్వాత ఏపీ పలు ప్రాజెక్టులను చేపట్టిందని, వాటిపై చర్చించాలని కోరామని ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా వివరించారు. తొలుత ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, నీటి కేటాయింపులు, 12 ఏళ్లలో 2 రాష్ట్రాల వినియోగాలపై సిడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు టెలిమెట్రీలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత సిడబ్ల్యూసీ మరోసారి స్పందించినట్టు తెలిసింది. ఏపీ సర్కార్ వాదనలకే సిడబ్ల్యూసీ వృధాగా సముద్రంలోకి పోయే జలాలనే ఏపీ వినియోగించుకుంటే తప్పేంటని ఏపీ తరహాలో తెలంగాణ ప్రతినిధులను సిడబ్ల్యూసీ చైర్మన్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు కట్టి నీటిని వాడుకుంటే కింది రాష్ట్రాలకు నష్టం కానీ ఏపీ తర్వాత ఏ రాష్ట్రం లేదు కదా, వరద జలాలను వాడుకుంటే తప్పేంటని సిడబ్ల్యూసీ చైర్మన్ అడిగినట్టు సమాచారం. దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ నల్లమల సాగర్ ప్రాజెక్టును చేపడితే తెలంగాణకు నష్టమేంటని అడిగినట్టు తెలిసింది. గోదావరి జలాల వినియోగంపై కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ కోరగా, ఒకసారి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే కనీసం 20 ఏళ్ల సమయం తీసుకుంటుందని,
అందుకని ఇరు రాష్ట్రాలు మాట్లాడుకొని పరిష్కరించుకుంటే మంచిదని సిడబ్ల్యూసి చైర్మన్ ఉచిత సలహా ఇచ్చారు. తాము సిద్ధంగానే ఉన్నామని ఏపీ చెప్పగా, ముందుగా రెండు రాష్ట్రాలు వారం రోజుల్లోగా ఎజెండా అంశాలు సమర్పించాలని, ఆ తర్వాత అన్ని విషయాలు సవివరంగా చర్చిద్దామని సిడబ్ల్యూసి ప్రతిపాదించింది. తరువాత అంశాలను ఇరు రాష్ట్రాలకు పంపి సమ్మతించిన అంశాలతో ఎజెండాను ఖరారు చేస్తామని సిడబ్ల్యూసి చైర్మన్ వెల్లడించినట్టు తెలిసింది. 15 రోజుల సమావేశం ఉంటుందని సమాచారం. ఏపీ ఎజెండాను సమర్పించలేదని తెలంగాణ ఎజెండాను సమర్పించలేదని ఏపీ సర్కార్ పరస్పర ఆరోపణలు చేసుకోవడం చర్చకు దారితీసింది. సమావేశం ఎజెండా వారం రోజుల ముందే పంపినట్టు సిడబ్ల్యూసి చైర్మన్ కి ఏపీ అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రతినిధులు మాత్రం ఏపీ ఎజెండానే సమర్పించలేదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. మీటింగ్ ఎజెండా తయారు చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని తెలంగాణ ప్రతినిధులు తెలపగా, ఏపీ మాత్రం పీపీటీ ప్రదర్శించింది.